ఈరోజు డేట్ వచ్చేసి 19th మే. సో మనకు ఆర్మీ జీడీ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 1st వీక్ టు 2nd వీక్ మధ్యలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఎవరైతే అప్లై చేసిన ఆస్పిరెంట్స్ కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసిరు, ఇంకా కొంతమంది సిలబస్ ఏ విధంగా ఉంటుందని కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో చాలా ఎక్కువ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి పరిశాన్ కావాల్సిన అవసరం లేదు, పరిశాన్ అయ్యే అవకాశం ఉన్నది, అట్లా కావాల్సిన అవసరం లేదు. సో అట్లా కావద్దనే ఉద్దేశంతో నా సైడ్ నుంచి క్లారిటీ వచ్చేసి, సో రీజనింగ్ అనేది కాంబినేషన్ ఆఫ్ దాదాపు 25 నుంచి 30 టాపిక్స్ ఉంటాయి. సో మరి అందులో వచ్చే 5 క్వశ్చన్లు 10 మార్కులకు 25 నుంచి 30 టాపిక్స్ ప్రిపేర్ కావాలనేది కొందరికి డౌట్ ఉంటుంది. సో అర్థమెటిక్లో కూడా దాదాపు 20 నుంచి 25 టాపిక్స్ ఉంటాయి. సో దాని గురించి కూడా అందులో 15 క్వశ్చన్లకు 30 మార్కులకు ఇంత ప్రిపేర్ కావాలని ఉంటుంది. సో అలాంటి ఆస్పిరెంట్స్కు కన్ఫ్యూజన్కు క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు రీజనింగ్ సిలబస్ వచ్చేసి ఆర్మీ జీడీకి సంబంధించి 5 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి 10 మార్కులు వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి. మరి ఈ 5 క్వశ్చన్ల సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. కేవలం 7 టాపిక్స్కి ప్రిపేర్ అయితే చాలు. 5 క్వశ్చన్స్ కంపల్సరీ అందులోకి వెళ్ళి వస్తాయి. 5 క్వశ్చన్స్ కరెక్ట్ అటెంప్ట్ చేస్తే 10 మార్కులు నీ అకౌంట్లో ఉంటాయి. ఆ 7 టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. అందులో భాగంగా ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి అనాలజీ, క్లాసిఫికేషన్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్. ఇవే 7 టాపిక్స్. వెరీ బేసిక్ టాపిక్స్ ఇన్ రీజనింగ్, దాంతోపాటు వెరీ ఈజీ టాపిక్స్ ఇన్ రీజనింగ్. కానీ ఇక్కడ ఏంటంటే సో రీజనింగ్లో ఒకటి ఏంటంటే లాజికల్ రీజనింగ్. సో ఈ లాజికల్ రీజనింగ్ ఏంటంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ కరెక్టే అనిపిస్తాయి. ఎట్లా అంటే 4 వ్యక్తులు ఉన్నారు, ఎగ్జామ్ రాస్తుంటే ఒక వ్యక్తికి ఏ అనే ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఒక వ్యక్తికి బి అనే ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఇంకో అబ్బాయికి సి అనే ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఇంకో అబ్బాయికి డి అనే ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని ఆప్షన్స్ టెంప్టింగ్గానే ఉంటాయి. మరి ఏదో ఒకటే ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 4 ఆప్షన్లు ఏదో ఒక్కరిదే కరెక్ట్ అవుతుంది. సో మరి ఎట్లా అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒక పర్టికులర్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని క్యాచ్ చేసినప్పుడు సక్సెస్ అవుతారు. రీజనింగ్ అందరు రీజనింగ్ ఈజీ 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 అంటారు, ఈజీయే, బట్ ఏంటంటే లాజికల్గా ఉంటుంది. సో ఆ లాజిక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ, అప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? సో ఈ 7 టాపిక్స్ ఏవైతే మనం డిస్కస్ చేసినామో అందులో దాదాపు ఫస్ట్ 5 టాపిక్స్, అది అనాలజీ, క్లాసిఫికేషన్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, ఈ 5 టాపిక్స్కి ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ 5 టాపిక్స్ పర్ఫెక్ట్ కావాలి, ఈజీగా ఇళ్ళకి వెళ్ళి మన ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు టేబుల్స్ నేర్చుకోవాలి. టేబుల్స్ అప్ టు 20 వరకు, దాంతోపాటు స్క్వేర్స్ అప్ టు 30 వరకు, మ్యాక్సిమం 50 వరకు పర్ఫెక్ట్ కావాలి. దాంతోపాటు క్యూబ్స్ అప్ టు 20 వరకు పర్ఫెక్ట్ కావాలి. లెటర్ సిరీస్ ఆల్ఫాబెట్ విత్ నెంబరింగ్ పర్ఫెక్ట్ కావాలి. లైక్ A1, B2, C3, D4, X24, Y25, Z26 ఈ విధంగా పర్ఫెక్ట్ కావాలి. దాంతోపాటు ఇదే ఆల్ఫాబెట్లోనే రివర్స్ పేర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా పర్ఫెక్ట్ కావాలి. ఆ 5 కాన్సెప్ట్లు కనుక పర్ఫెక్ట్ అయితే ఈ 5 క్వశ్చన్లకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మిగిలింది డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్. సో కాబట్టి రీజనింగ్ సిలబస్ ఇదే కంప్లీట్గా. సో నువ్వు ఎక్కువ సిలబస్ ప్రిపేర్ అయ్యి పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.